నన్ను అడగకుండా చేస్తాడు. చూసినావా నీ అయ్యా అన్నంత పని చేసిండు, ఎకరం భూమి పట్ట చేసిండు. ఇంకా ఎన్నెన్ని చేసుకుంటుంటారో ఏమో. ఏమన్నా అంటే నన్ను అనగబెట్టి కొట్టబట్టిరి. అయినా వాళ్ళకు కొడుకు మీద ఇష్టం లేదు, బిడ్డ అంటేనే బాగా ఇష్టం. ఇక నేను బతుక, నేను చచ్చిపోతా, నాకు చాలా దిక్కిగా, నేను పోతా. ఆగే, నువ్వు చచ్చిపోతే ఎట్లని? అయితే వాళ్ళను జప్పు. వాళ్ళని చంపుడేంది? వాళ్ళని చంపుతేనే మనం బతుకుతాం. అదే నాతోటి కాదే, ఈ పని నాతోటి కాదే. నీతోటి కాదంటే ఆ రోజు నాకు కొట్టేసినావు కదా, అంటే ఇచ్చిన మాట తప్పుతావా? ఎట్లా చంపుడే? నేను చెప్పింది చేస్తా అంటే చెప్తా, ఉంటావా? అవునా? సరే వదిలే, సరే ఖచ్చితంగా వస్తాం. అత్తమ్మా, 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 మనం రేపు చెట్ల తీర్థాలకు పోదాం. మంచిగా కోని కోసుకొని వండుకొని తిందాం. పోయినట్టే ఉంది చెట్ల తీర్థాలకు. ఇక తినలేకనే చిన్నవేనమ్మా. అయ్యో అత్తమ్మ, మనకు నొల్లులు కావా, కలిసి ఉండమా? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? కోపతాపాలు ఎప్పటికుంటాయా? ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఏం లేదు బాబు, ఆషాఢ మాసం కదా, ఎవరి బాలకడాలు చెట్ల తీరాలకు పోయి కోడి కోసుకుంటారు. మనం కూడా పోతే మంచిగా ఉంటుందని. పోయినట్టే ఉంది, కనబడతలేదా? ఈ లొల్లుళ్ళు అంగళ్ళు పెట్టుకొని చెట్ల తీర్థాలు పోతారా? ఆగండి అత్తమ్మ, ఈ నొల్లులు మనకి ఎప్పటికుంటాయి, మనం పోదాం. ఇక దేవుడు మొక్కున్నది తప్పుతుందా? ఇక బావి కాడ కోడి పిల్లం కోసుకొని ఇక మందితోను మన దగ్గర పోతామా? ఇక ఎట్లనా చల్లని తల్లి తినవేనా పోయావుడే. ఇక రేపటికైతే అవి చదువు పేనకాడ బుక్కడ తినడిస్తారా, లేకపోతే గిదెలు మంచిగా ఉందాం. వట్టిగా నేనేందుకు పెట్టుకుంటా. సరే. మంచిగా ఉన్నది, కూర్చుందాం పారి. అవు బాబు, ఇక్కడ మంచిగా ఉంది, చల్లగా ఉంది, పా కూర్చుందాం. పా గీడెందుకు కూర్చుంటారా? గీననే మన పొలం కాడిపోతే మంచి కూడా, కానీ గిడ కూర్చుంటారు ఎవడన్నా? అరే వాడు చెప్తాను కదా, కింద చెట్లు ఉన్నాయి, మధ్య చెట్ల కింద కూకుందాం పా చల్లగా. నీకేమైనా బుద్ధి ఉన్నదే? వంటలు పోయేటోడు ఎవరిని పొలం కాడ వాడు పోయి కోని కోసుకొని వయసమ్మకు ఆన్న వంటలు చేసుకొని తినేస్తాడు. ఈ మధ్యలో కూర్చుంటాడు ఎవడన్నా? పొలం కాడ అంతా బురద మొత్తం కొత్త బట్టలు కట్టుకుంటువి. అవే బాబు, ఈయన మంచిగా ఉంది, చల్లగా చెట్లు కూడా ఉన్నాయి, పా. ఈ చెట్టు మంచిగా ఉన్నది. రాళ్ళున్నట్టుగా రాళ్ళు ఏ రాళ్ళు చేయరాదు, అన్ని ఏదో ఇచ్చేద్రం తించు. అరే రెండు రావుతుందే గడు ఉన్నట్టున్నాయి, నేను తీసుకొస్తా. తేపో, నువ్వు కట్టలేరు కదా పో. అవి ఇయ్యే బిడ్డ, ఉల్లిగడ్డ నువ్వు అవన్నీ పోతాం. ఇంకా కొన్ని తెస్తావా? గంజు కూర్చోవద్దా? రా గంజి ఇది పెడతా
కూర్చున్నది. ఉల్లిగడ్డలు కోసినావా? ఇంటికనే ఓసుకొచ్చిన అత్తమ్మ. ఇటు పట్టుకరా. ఈ పొగ పాడుగాను. ఇంకా మసెడ్డ పేరు తెచ్చినవానే? తీసుకొచ్చిన అత్తమ్మ. ఇటీ ఆ కూర గంజు ఆ నూనె గిట్ల పట్టుకరా. కాలుతాంది మరి చూసుకో. సరే. అవునత్తమ్మ, కోని ఓసుకొత్తా అని చెప్పి అటే వేరు కదా. ఇగో నేను కొబ్బరికాయ తీసుకొచ్చిన. మైసవ తల్లికి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని రాపో. అట్లా నెయ్యి నన్ను పంపి ఇద్దరం కలిసి కూర అంటాం మీరు వచ్చే వరకు. అవును కదనే, ఇలా అటే వేరు ఇంకా అత్తలేరు. మీ మామకైతే ఎటు పోతా గటే. కొబ్బరికాయ ఏదే? ఇక అత్తమ్మ ఓ పని చేస్తారు సగం సగం పని. అవన్నీ అయితే కోసి తయారు పెట్టుకో, వాడిని చెప్పాల పంపుతా. సరే. ఆగో, ఏంద్ర గింత సేప అరగ కోడి పిల్ల పోతాం చేసడానికి? అయ్యో కొయ్యొద్దు కడగద్దు అని మీ అయ్యేడి నిన్నే రమ్మంటాడు. కొబ్బరికాయ పట్టుకపోతున్నా? ఇగో పట్టుకపోతానా? కోడలిది చూస్తాంది. సరే సరే, నువ్వు చెప్పను పోయా కొబ్బరికాయ కొట్టరా పోరి. సరే, కోడలైతే చెప్పన కూర పొయ్యి మీద ఏమని. సరే సరే, పొద్దు పోతాంది. సరే తొందరరా. అత్త అత్త. అరే ఏమానే రాంగనంటు కదా మైసమ్మ కాడ కొబ్బరికాయ కొట్టాలి బాయకాడని అన్నీ కూర్చున్నావు. అరే నేను అదొకటి చదువుతలేనా? ఏం అట్టి కుక్కునట్టు చేస్తాను. సరే సరే, మరి దేవునికి మొక్కి జర కొట్టు. కొడతా. జర మంచిగా మొక్కు. మంచిగానే మొక్కుతా. పొరాల పంట మంచిగా ఉండాలి. మంచిగా మొక్కు, నేను కూడా మొక్కుతా. మంచిగా మొక్కు. వీడు మొక్కిండా పోరడు? తల్లి నీ బాంచను మంచిగా ఉంచాలి. ఏడు పంట మంచిగా రావాలి. అబ్బా, నారు మంచిగానే అయింది కదా, మరి ఇక నాటేసుడు అన్నాడు. నారు మా అయింది, నాటేసి 4 మలుతులు అదంతా పడుతుంది. ఎప్పుడు తుంటారు? రోజు పొలం కాడ కాసినట్టు వస్తారు. ఏం ముచ్చట పెట్టుకుంటారు అయింది అసలు నాకు అర్థమైతలేదు. అరే మరి గట్టో గిట్టో అంతా ఒట్ల పొండి చెప్పుతే ఏందో నాడు వచ్చి మనం చేసిన ఇట్లే ఉండను వారం. ఏదో పోరానికి దోయ పడతాందో లేదో, నువ్వన్నా అత్తలేకపోతే వీటి మోకాల. మనం అది చెప్తే తింటారా లేవన్నా? ఏం కత్తి చేసే నేను అంటాడు నాకు చెప్తే. మరి వచ్చిండా ట్రాక్టర్ అయినా దున్నటానికి? అడుగుతాడు విన్ని, వాడు అక్కడ దున్నుతాడు ట్రాక్టరుడు. వీడు పోయి తెల్లారి వాళ్ళ బతలాడాలి రా అని చెప్పాలి. ఎన్నడైతుంది పొలం? మళ్ళీ నీళ్ళే లేవు. ఇక మనం మైసమ్మకు దేవుని మొక్కి పంట పండాలి. ఏడుకలు పడుతుందా చేతిలో పడతా చేయందా? కైకిలోలు దొరికి నాటేయడానికి రోజుకు పూర్తి అన్యాయం అవుతాడు వీడైతే. నాకు ఏం అర్థం అయితే లేదు. ఆ నాట్లో కైకిలో నువ్వే మాట్లాడు, వానికి తెలియదు. అబ్బో కూడా దానిద్దా, నువ్వేంది మాట్లాడేది అంటది ఇప్పుడు. ఏదో అసలు జ్వరనెత్తలేదు నా మాట నాది. మెల్ల పోదా మరిగా. నా కాళ్ళు నొత్తాను నడిచి నడిచి ఆగు ముత్తాను సేపు కూకుంది అక్కడ చెట్టు కాడ కూర్చొని జాగలేదు. అందుకే ఆడ అన్నది బరాబర్. ఈ అంటలకి ఏడండ్రుతూ వీడ మరి ఇదంతా బురదనే మోపాయే. బంధంగా తినాలిగా. ఇక్కడ ఎంత మంచి గద్దె ఉండే మనం చేసినప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఇక్కడ కూర్చోపోదా చల్లగా. ఏదో ఇప్పుడు వాడు అంటే ఏంది ఇప్పుడు ఒకరికోలు మాట అనుకుండు ఏం లేదు. పందొంగ మనిషి ఉండే రామచంద్ర ఇక్కడ కూర్చుందా బాగా. నువ్వేంది ఎటు పోతే గట్టేనా? వచ్చిన పని వేసుకుందామని ఏమన్నా ఉన్నదా లేదా? నువ్వేం రంది వాడకి. ఇలా మనం అనుకున్న పని అనుకున్నట్టయితది. ఏసుడే. సరే దా తగటగా వేసుకుందాం. అలా వచ్చే వరకు అయిపోవాలి. సరే చెప్పను, నువ్వు కూర పొయ్యి మీద నేను పోయి కలవాటుకత్తా. సరే తొందరరా.
చెప్పని అడుగు ఆగు. కావచ్చు. ఏమో నిన్న మొన్న తిన్నట్టు పెద్ద అజ్జయ్ పడుతుంది. ఇది కూడా అత్తను ఎటువైనవురా? ఇగో అమ్మ నీకు ఇష్టమని గౌడ్ సాబ్ దగ్గరకు పోయి మంచి ఫ్రెష్ కళ్ళు దింపుకొచ్చింది. మంచిగా ఉందా సైజ్ చూసినావా? ఏ సైజ్ చూసింది, ఎక్సలెంట్ ఉంది. ఇంకేంది నేను రాను, మీరు వాటి నీకోసం కళ్ళు తెచ్చు, నా కోసం ఏం తెచ్చాడు? బాపు నీకోసం కూడా మీరు ఇద్దరు తాగుతారండి, మేము తాగుతామా లేదా? అబ్బా ఇప్పుడు అట్లా అన్నవారా? అమ్మ నీకోసం తెచ్చిన కళ్ళు. బాబు చెట్ల వేణ కాడ తాగడానికి తినడానికేనా పోయేది? ఏందో ఇచ్చంతరం మాటలు మాట్లాడతావు. ఇంత- ఏదో సంబరంగా అన్నాడు. ఇంతగానం తెచ్చిన మొత్తం మేమే తాగుతామా అని. ఏమో నా పేరు చెప్పలేదు కదా అని కొంచెం అలుగుతాయి. అయ్యో కూర అయింది అంటున్నారా? పొయ్యి మీద వేసింది, అయిపోయింటది. కావచ్చు పాటి పాటి పొద్దు పోతాను తిన్నావురా. మీరు ఎదివారా తినాక మరి ఇంతసేపు ఉంటారా అని. కావరైతాను అందుకే. ఓ మాల్టీ కూర ఉడికిందానే? ఉడికింది. ఇంతసేపా? దాదా మరి రాలే. దించపోయాను. ఇది శాప దుర్బానేవా? నేను ఎత్తానే ఆగు బాబు, గట్టు గట్టు ఈ ఫోన్లు గీనే పెట్టడా అనేవి ఇటు పెట్టు. ఒకసారి తీసి దులుపుతాం. ఏయిరా కావరైనట్టు అయితే దెబ్బ దెబ్బ వెయ్యి. గది పట్టుకురా పోయి ఎత్తాను. ఏమో అలాకు కూసో అయ్యా కూసోరా. అదే బాబు కలిసేసి అబ్బా ఇవరత్తమ్మ. ఇట్లా అక్కనే ఇట్లా బుస్స బుస్స వంగుతుంది. ఇది అంత పవర్ఫుల్ ఉంది ఇది. బాబు ఇప్పుడా కలిగినావు కానీ ఇగో నీకే ఫస్ట్ పోతావు. సరే సరే చూసినావా? నీకని చెప్పి నాకే పోతాడు. తాగరాదు. అయ్యో ఇగో బాబు కూర మంచుకున్నది. కళ్ళు కూడా హైలైట్ ఉంది. అంతేనా? అమ్మ నీకు ఇంత ఏ నాకు అద్దురా. నువ్వు తాగు పోసుకొని తాగు. తాగరా ఇంకా ఊకే అంత పనివేనే. ఎప్పుడో ఒకసారి వస్తాము. చాలరా. ఇగో ఏ నాకెందుకురా? కొత్త పెళ్లి పిల్లలకు సిగ్గుపడబడింది. తాగా నువ్వు తాగవారా? అద్దే నేను నాకు అంత ఎట్లా ఉంది కడుపులా. మీరు తాగురి. ఈ కోడలు పోయి ఇంత. నాకు ఇప్పుడే అద్దత్తమ్మ, మీరైతే తాగురి. సరే మొక్కు లేదు ఏం లేదు, తాగుడేనా? ఇదో మొక్కుడు అక్కడ కొబ్బరికాయ కొట్టిన పడుతుంది కానీ అత్తమ్మ కూర కమ్మ అండిన మంచిగా కడుపు నిండా తినూరి. అమ్మా ఇంకింత ఏ అబ్బా చాలరా, నాకు అన్నం పెట్టే. ఏ అద్దురా. సరే అటు పక్కకు పెట్టుకో. చాలు చాలు. ఆకలేదు అనుకోటి అన్నం పెట్టుగా. సరే పెట్టు అన్నం పెట్టు. నానా మంచిగా కడుపు నిండా తిన్నులే. సరే బిడ్డ నువ్వు ఒకటి తినబడి తినవైతువి. అద్దే నేను తర్వాత తింటా మీరు తిన్నా. కళ్ళు వేరే కాడ గట్టిగా కళ్ళు అయినట్టు అందుకే ఆకలేదులే ఆయనకి. వద్దు పదా గట్టు రత్తమ్మ కొంచెం. చాలు బాబు కలిసి గదే రాలా? చాలు చాలు. తెల్లగా నాయన నేను కడప తుప్పినట్టున్నది. ఇగో కూర అయితే పట్టు. నువ్వు కూడా అన్నం పెట్టుకోయా. ఆధార పెట్టుకో తినరు. లెగ్ పీస్ వేసిన అమ్మకింతాయి అమ్మకింతాయి. నాకు ఇది ఒడవనిరా. అయ్యో నువ్వునే అంతట్లయితే నడుదాడు. అయ్యో అబ్బా అయ్యో అయ్యో ఏమైందయ్యా? అయ్యో ఏమైందయ్యా? పోయా అగో. అయ్యో అరే ఏం చేస్తాను రారా, మీ బాబు అంతట్లో చేస్తాడు. అయ్యో ఏమైందయ్యా? లేయ్యా నువ్వు ఉన్నవానే. అరే చెప్పండి రారా, మీ అయ్యంతట్లో చేస్తాడు. ఏమయ్యా?
అమ్మా అమ్మా వస్తున్నావు. నానా! మమ్మీ అమ్మా 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 అరే లేవురా, ఏమైంది వాళ్ళకు? చచ్చిపోయారు సార్, మా అమ్మ చచ్చిపోయారు సార్. ఎట్లా చచ్చిపోయారా? ఏమో సార్, నాది చెప్తావా లేదంటే పోలీసు వాళ్ళు వెళ్ళాలా? వద్దు సార్, ఏమైందో చెప్తాం కానీ ఎవరికి చెప్పకురి సార్, ఎవరికి చెప్పకురి సార్. ఇక్కడ అమ్మ నాన్న లేరు సార్. ఏమైంది చెప్పండి మరి. సార్ మా అయ్య అవ్వ ఉన్న ఆస్తి అంతా అమ్మ చెల్లెకే దారం వస్తురు సార్. అద్దని చెప్పి నా పిల్లం ఏం చేసింది సార్, వాళ్ళకి ఇషం పెట్టి చంపితే ఆస్తి అంతా మనకే ఎత్తాను ఉపాయం చేసింది సార్. అదే అని చెప్పిలా చెప్తే ఏమన్నా తెలుసా సార్, నేను మా పుట్టింటికి పోతా నీకు ఇరుపు కాయన పెట్టాను సార్. ఇక భయమైంది సార్, అందుకే మా అయ్య అమ్మకి చికెన్ కూరల విషయం పెట్టి చంపినాం సార్. సార్ ఎవరికి చెప్పకూడదు సార్. అయ్యో సార్. అవును సార్, మా ఆయన తప్పేం లేదు, తప్పంతా నాదే. అప్పుడు భయం కాలే కానీ ఇప్పుడు బాగా భయం అవుతుంది సార్. మీకు దండం పెడతా, ఎవరికి చెప్పకూరి, మీ కాలు మొక్తా. వీళ్ళకి ఏమొచ్చింది? ఉన్న అయ్యవని చంపుకున్నారు, భూమి వచ్చిందా జాగా వచ్చిందా? రేపటి నుంచి తల్లి మాట్లాడుతుందా, చెల్లె మాట్లాడుతుందా, తండ్రి మాట్లాడతాడా, ఊరోళ్ళు మాట్లాడతారా, పక్కోళ్ళు మాట్లాడతారా, చుట్టాలు మాట్లాడతారా? రేపటి నుండి వీళ్ళిద్దరు ఓలుకోరు కూడా మాట్లాడుకోరు. పిల్ల ఒక జైల్లో, మొగుడు ఒక జైల్లో. రేపటి నుండి వీళ్ళ మిగిలింది జైల్లో చిప్పకూడే. భూమి మీదకి 4 రోజులు బతకడానికి వచ్చినాం కానీ సంపుడైంది. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, ఇట్లాంటి పనులు ఎవరు చేయకండి.